నా బాధ, నా ఆవేదన అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఒక పక్క మనకందరికి, ఇంకో పక్క ఇసుక. నిన్న మొన్న నేను చూస్తున్నా తమ్ముళ్ళు, ఆ ఇసుక మీద ఇసుకాసురులు తయారయ్యారు ఈ రాష్ట్రంలో. గోదావరి నదిలో ఇసుకంతా దోచుకుని గుట్టల గుట్టలుగా పేర్చి ఒక్కొక్క లారీలో 40 టన్నులు పంపించి ఇసుక దోచుకుంటున్నారు తమ్ముళ్ళు. అదే నా బాధ. ఒక్కొక్క టన్ను మీరు చూస్తే 1000 రూపాయలకు అమ్ముకుంటున్నారు. అంటే దేవుడు మనకు సహజ వనరుల కింద ఇసుకిస్తే ఈ దుర్మార్గులు బ్రిటిష్ వాళ్ళకంటే ఘోరంగా ఆ ఇసుక అమ్ముకొని కోట్ల రూపాయలు సంపాదించుకుని 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు పని లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. నిన్న ఒకే జొన్నవాడ ర్యాంప్ దగ్గరికి వెళ్ళా. దినానికి 400 లారీలు 10,000 టన్నులు ఇసుక విశాఖపట్నం ఇతర నగరాలకు వెళ్ళిపోతా ఉంది. నేను అడిగినప్పుడు బాధ కలిగింది. ఎవరని అడిగా, అక్కడ ఒక చిల్లర జగ్గిరెడ్డి ఉన్నాడు ఎమ్మెల్యేగా. మొత్తం ఊడ్చి దోచేస్తున్నాడు. అంటే మీరు ప్రజాప్రతినిధులకు ఓటేసింది మీకు సేవ్ చేయడానికా లేకుంటే మిమ్మల్ని షేవ్ చేయడానికని అడుగుతున్నా. ఎక్కడికెక్కడ గుండు కొట్టి చేస్తున్నారు తమ్ముళ్ళు. కడాన రిషికొండ లాంటి కొండ కూడా గుండు కొడేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. కడాన వెంకటేశ్వర స్వామి 7 కొండల వాడు, మనమందరం ఆరాధించే కలియుగ దైవం. అక్కడ పులులుంటే, చిరుతులుంటే మనిషికి ఒక కర్ర ఇస్తాడంట. అంటే మీరు పోయే దేవుణ్ణి చూడడానికి కాదు, దేనికి పోతారు? పులుల్ని చంపడానికి పోతున్నారు. అవునా కాదా? ఇది న్యాయమా అని అడుగుతున్నా. ఇది చేత అయిన ప్రభుత్వాన్ని మిమ్మల్ని అడుగుతున్నా. దానికి మళ్ళా జస్టిఫికేషన్, వీళ్ళ దగ్గర కర్ర ఉంటే పులి పారిపోతుందంట. అంటే పాత రోజులు మన ఊర్లో అంతే కదా, అడవి జంతువులు వస్తే ఇంటికి ఒక కర్ర పెట్టుకొని తరవాలి. ఇప్పుడు వాళ్ళకి కాదు, మీరు ఇంటికి ఒక కర్ర పెట్టుకొని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగల్ని తరమాల్సిన బాధ్యత మీ మీద ఉంది. సిద్ధమా మీరు అడుగుతున్నా? సిద్ధమైతే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి చేస్తామని. పరిపాలన అనేది దోచుకోవడం కాదు, పరిపాలన సేవ చేయడం పరిపాలన. అన్ని ఇప్పుడు అంటాడు మాట్లాడితే రేపు